Hello my dear viewers, ఎలా ఉన్నారు అందరూ? Hope you all are doing good. Welcome to my channel. ఈ రోజు స్పెషల్ రెసిపీ ఏంటి అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అండ్ ఆఫ్ కోర్స్ పెద్దవాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు. అదే పన్నీర్ బటర్ మసాలా. ఈజీగా ఇంట్లోనే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయకుండా ఎలా చేసుకోవచ్చు అనేది ఈరోజు మీరు రెసిపీలో చూస్తారు. దానికి నేను ఫస్ట్ ఒక 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు, 2 టొమాటోస్ ఇలా కట్ చేసి ఉంచేసుకున్నాను. అండ్ వీటితో పాటు అల్లం, వెల్లుల్లి ఇలా ఒలిచేసి తీసుకోండి. అల్లం జింజర్ పేస్ట్ అసలు బాగోదు. అండ్ క్యాష్యూ నట్స్ కొన్ని ఒక 20-25 అయితే సరిపోతుంది. ఇవి ఇలా తీసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో దీనికి గ్రేవీ బేస్ ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఆల్రెడీ నేను పెనం పెట్టాను కదా పొయ్యి మీద. సో ఇప్పుడు గీ ఉంటే గీ, బటర్ ఉంటే బటర్ తీసుకోండి. ఈ ఆనియన్స్ అండ్ టొమాటోస్ 2 ఒకేసారి వేసేయండి. అండ్ దీంతోపాటు అల్లం కొద్దిగా, వెల్లుల్లి అండ్ క్యాష్యూ నట్స్. మీకు కొంచెం గ్రేవీ ఇంకా థిక్గా ఎక్కువగా కావాలి అంటే క్యాష్యూ నట్స్ కొద్దిగా పెంచుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు వేసుకోండి కొద్దిగా. మనకు ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది కదా, అందుకు. అండ్ ఇవి కాస్త మగ్గించేద్దాం. ఇప్పుడు ఇందులో గరం మసాలాలు కూడా కొద్దిగా వేసుకుందాం. చూడండి, క్లోవ్స్ ఒక 5 or 6, ఒక 3 ఇలాచి అండ్ దాల్చిన ఒక 2, అంతే. ఇంకేం వేయక్కర్లేదు. కొంచెం మళ్ళీ గరం మసాలా కావాలి అనుకుంటే లాస్ట్లో కర్రీ అంతా అయిపోయిన తర్వాత పైనుంచి స్ప్రింకిల్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అంతే. ఇది కాసేపు మగ్గించేద్దాం ఇలా ఉంచి. చూడండి, ఇలా దగ్గరగా అయిపోయింది కదా. జస్ట్ మనకి ఇలా సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది. మరీ ఫ్రై అయ్యేటట్టు చేయొద్దు, ఎందుకంటే గ్రేవీ ఫ్రై అయ్యేటట్టు చేస్తే కనుక గ్రేవీ మళ్ళీ మాడు వాసన వచ్చినట్టు వస్తుంది. కాబట్టి జస్ట్ ఇలా కుక్ అయితేనే, సీక్రెట్ ఏంటంటే ఇందులో జస్ట్ ఇలా కుక్ అవ్వాలి సాఫ్ట్గా, అంతే. ఇలా జస్ట్ పింకిష్ కలర్ వచ్చి ఇలా కుక్ అయితేనే మనకి గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. సో ఇప్పుడు ఇది ఇలా చల్లనిచ్చేద్దాము. ఇలా చల్లగైన తర్వాత మనం గ్రైండ్ చేసేసుకొని ఫైన్ పేస్ట్లా రెడీ చేసేసుకుంటే రిమైనింగ్ ప్రాసెస్ తర్వాత నేను చూపిస్తాను. జస్ట్ అంతే. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. గెస్ట్లు వచ్చినప్పుడు సడన్గా మనకి ఇంట్లో ఏమీ లేవు, పన్నీర్ ఉంది అంటే ఇలా చేసేయచ్చు. బేసిక్ ఇంగ్రీడియంట్సే, ఎక్కువ కూడా అక్కర్లేదు ఇంగ్రీడియంట్స్ ఏంటి. ఇప్పుడు మనకి గిన్నె కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి దీనికి కసూరి మేథి వేస్తే బాగుంటుంది లాస్ట్లో. కాబట్టి కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకుందాం, అంతే. నేను అల్యూమినియంస్, నాన్ స్టిక్స్ ఇవన్నీ కాకుండా సర్జికల్ ఎందుకు వాడతాను అంటే మనకు మెటల్ రియాక్షన్స్ అనేవి ఫుడ్లో అస్సలు ఉండవు. నాన్ స్టిక్స్కి టెఫ్లాన్ లేయర్ అనేది ఉంటుంది. సో అది చాలా హార్మ్ చేస్తుంది బాడీకి. ఆ టెఫ్లాన్ లేయర్ అనేది స్లోగా కరిగి ఫుడ్లో కూడా ఇన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. అప్పుడు దాని డ్రాబ్యాక్స్ అంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి లాంగ్ రన్లో. మనం ఎవ్రీడే మనకు వెంటనే తెలియకపోయినా సరే లాంగ్ రన్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ అలాగే సేమ్ అల్యూమినియం కూడా మనం కుక్ చేస్తూ ఉంటే అలాగ కరుగుతూ ఉంటుంది, మన బాడీలోకి అలా వెళ్తూ ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ మట్టి కుండ అంటే మంచిది, మట్టి చాలా మంచిది. కానీ బట్ మనం రెగ్యులర్గా యూజ్ చేయలేం కదా. అది మనం రెగ్యులర్గా మట్టి యూజ్ చేయలేము, హ్యాండిల్ చేయడం కష్టం, విరిగిపోతాయి. చాలా డెలికేట్గా కుక్ చేసుకోవాలి. అందులో సర్జికల్లో మనం కుక్ చేయడం వల్ల ఎంత హెల్త్ బెనిఫిట్స్, అదే కాకుండా మనకి మానిటరీ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి అనేది నేను మీకు ఒక వీడియో చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, తప్పకుండా వీడియో చేస్తాను. బిజినెస్ పర్పస్ అయితే కాదు, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అంతే. ఇది కూడా మనం కొద్దిగా డ్రై రోస్ట్ చేసాం కదా, చల్లగా అయ్యేంత వరకు వదిలేద్దాం. సో ఇవి రెడీ అయిపోయాయి కదా. సో చల్లగా అయిపోయింది ఇది. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం. ఎంత సింపుల్గా చేసుకోవచ్చో అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఇప్పుడు గ్రైండ్ చేసి ప్యూరే ప్రిపేర్ చేసుకుందాం. పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా గీ వేసుకుందాము. పేస్ట్ వేసేద్దాం. మరీ నూనె బాగా వేడెక్కిన తర్వాత మాత్రం వేయొద్దు, మళ్ళీ మీ పైకి తులుతుంది.
నూనె అయినా ఘీ అయినా బటర్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. వేసిన తర్వాత పూర్తిగా వేడెక్కకుండా కొంచెం వేడెక్కిన తర్వాత ఈ పేస్ట్ వేసేసుకోండి, లేదు అంటే మీ పైకి తులుతుంది. ఇది ఇలా కాసేపు ఫ్రై అవనిద్దాం. ఆల్రెడీ అన్నీ మనకి బాయిల్ అయిపోయి, బట్ స్టిల్ కొద్దిగా ఫ్రై అయితే ఆయిల్లో బాగుంటుంది అంతే. చూడండి ఇలా కొద్దిగా ఫ్రై అయింది కదా ఆయిల్లో. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము. కొద్దిగా పసుపు వేసాను, పసుపు కొద్దిగా గరం మసాలా అంతే వేసి ఒక్కసారి కలిపేద్దాం ఇలా. ఇప్పుడు పన్నీర్ పీసెస్ వేసేద్దాం. ఎక్కడ లంప్స్ లేకుండా, గరం మసాలా వేసిన తర్వాత ఎక్కడ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్ వేసేద్దాం ఇందులో. సో ఎండలు బాగా పెరుగుతున్నాయి కదా, సో ఎండల్లో మనకి సన్ స్ట్రోక్ రాకుండా, డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అంటే నేను ఒక మంచి రెసిపీ షేర్ చేశాను నా యూట్యూబ్ ఛానల్లో, పుదీనా అండ్ కొత్తిమీరతో రెసిపీ. సో అది లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అది ఒకసారి చూడండి. అది చాలా మంచిది. రోజుకు ఒకసారి ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు అయితే బాటిల్లో తీసుకెళ్ళిపోవచ్చు, లేదు ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే ఒక గ్లాస్ కానీ మజ్జిగలో కలుపుకొని తాగితే చాలా హెల్తీగా ఉంటుంది. ఎస్ అయిపోయింది కదా, చూసారా థిక్గా వచ్చింది. సో ఇది చల్లగా అయితే ఇంకా ఎక్కువ థిక్గా అయిపోతుంది. కారం తగ్గి ఉంటుంది, నేను ఇందాక వేసాను కానీ సరిపోదేమో అనిపిస్తుంది కారం. సో ఒకసారి ఉప్పు కారం అది చూసుకొని అన్నీ సరిపోయి అనుకుంటే ఆఫ్ చేసేసి వదిలేయచ్చు. లాస్ట్లో ఫినిషింగ్ కసూరి మేథి మనం డ్రై రోస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఇది జస్ట్ ఒక్కసారి ఇలా నలిపేసి వేసారంటే కర్రీలో బాగా కలుస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. సో ఒక్కసారి ఇలాగ మరిగితే సరిపోతుంది. చూసారా మంచి కలర్ వచ్చింది కదా థిక్గా. సో ఎంత ఈజీ కదా పన్నీర్ బటర్ మసాలా ప్రిపేర్ చేయడం ఇంట్లోనే. సో లాస్ట్లో ఇంకా కొద్దిగా బటర్ ఉంటే బటర్ వేసుకోండి, వేసుకుని మూత పెట్టేసి వదిలేయండి అంతే. మరి చూసారు కదా పన్నీర్ బటర్ మసాలా ఇంట్లోనే ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. సో మన పన్నీర్ బటర్ మసాలా రెడీ. చూసారు కదా ఎంత థిక్గా ఉందో, థిక్గా వచ్చింది బాగా. ఇలా చెయ్యడమే తక్కువ, అప్పుడే ఇంట్లో వాళ్ళ అటాక్, మా పిల్లలు అప్పుడే స్టార్ట్ చేస్తారు తినడం. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగా వస్తుంది. రోటీతో, నాన్స్తో, పరాఠాతో చాలా బాగుంటుంది. సో మరి మీకు నచ్చింది అనుకుంటా, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇలాంటి హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్ ఇంకా మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాగే మీ ఎంకరేజ్మెంట్ నాకు ఉండాలని కోరుకుంటూ నేను మీ ఉషా సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.